5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో ఊరటనిచ్చింది ఒక్క కేరళ మాత్రమే. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 102 స్థానాల్లో గెలిచి స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ విజయం వెనుక అనేక మంది నాయకుల పాత్ర ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న పేరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎక్కువ దృష్టి పెట్టింది కేవలం కేరళపైనే. రేవంత్ దాదాపు 18 రోజుల పాటు కేరళలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటి దశలో 7 రోజులు ప్రచారం చేసి తర్వాత మళ్లీ విడతలుగా 4 రోజుల చొప్పున పలు ప్రాంతాలలో ప్రచారంలో పాల్గొన్నారు. ఇది సాధారణ ప్రచారం కాదు. ఆయన ప్రచార శైలి పూర్తిగా భిన్నంగా సాగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ తన ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పులను కేరళ ప్రజలకు ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలా ప్రయోజనం కలిగిందో అదే విధంగా కేరళలో కూడా మార్పు రావాలనే పాయింట్ ను బలంగా తీసుకువెళ్లారు. తిరువనంతపురం జిల్లా సహా పాలక్కాడ్, పదనం, తిట్ట వంటి తెలుగు జనాభా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ భారీ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. అంతేకాదు ఈ ప్రచారంలో ఆయన సీఎం పినరయ్ విజయన్ పై నేరుగా విమర్శలు చేయడం రాజకీయంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. పేదరికం, అవినీతి, నిరుద్యోగం, ఉపాధి కల్పన వంటి అంశాలను రేవంత్ పదే పదే ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య డి అంటే డి అనే విధంగా మాటల యుద్ధం జరగడం కూడా కేరళలో ప్రచారానికి మరింత హైప్ తీసుకొచ్చింది. దీనిని కేరళ కాంగ్రెస్ నాయకత్వం బాగా వాడుకుంది. రేవంత్ ప్రసంగాలను స్థానికంగా వైరల్ చేసి ఆయన మాటలను మలయాళంలోకి అనువదించి మరీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణను రైజింగ్ తెలంగాణగా చూపిన రేవంత్ కేరళలో రైజింగ్ కేరళ అనే నినాదాన్ని కూడా ప్రచారంలోకి తెచ్చారు. మొత్తానికి కేరళలో కాంగ్రెస్ గెలుపునకు అనేక కారణాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రచారం కూడా ఒక కీలక ఫ్యాక్టర్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.